బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రియల్ ఎస్టేట్ బ్రోకర్పై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చేసుకోవడం సంచలనంగా మారింది. మేడ్చల్ జిల్లాలోని పోచారం మున్సిపాలిటీ ఏకశిలా నగర్లో ఎంపీ పర్యటించారు. ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పేదల భూములు కబ్జా చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఎంపీకి విన్నవించారు. ఈ నేపథ్యంలో పేదల భూములు కబ్జా చేయడంతో ఆగ్రహించిన రాజేందర్ స్థిరాస్తి వ్యాపారిపై దాడి చేశారు. ఇదే సమయంలో ఎంపీ అనుచరులు, బాధితులు సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడికి పాల్పడ్డారు. కాగా రద్దయిన ఏకశిలా వెంచర్లో రియల్ బ్రోకర్స్ అమాయక ప్రజలకు ప్లాట్లు అమ్ముతున్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్పై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చేసుకోవడం సంచలనంగా మారింది. మేడ్చల్ జిల్లాలోని పోచారం మున్సిపాలిటీ ఏకశిలా నగర్లో ఎంపీ పర్యటించారు. ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పేదల భూములు కబ్జా చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఎంపీకి విన్నవించారు. ఈ నేపథ్యంలో పేదల భూములు కబ్జా చేయడంతో ఆగ్రహించిన రాజేందర్ స్థిరాస్తి వ్యాపారిపై దాడి చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతారు త్వరలో అని బలంగా ఈటెల రాజేందర్ పేరు వినిపిస్తున్న ఈ తరుణంలో ఒక చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం ఈటెల రాజేందర్కు ఒక నెగిటివ్ అయ్యే అంశంగా కనబడుతుందంటారా? థ్యాంక్ యూ నాగ్. అంటే ఈటెల రాజేందర్ మొదటి నుంచి కూడా కూల్చివేతను వ్యతిరేకిస్తా ఉన్నారు. రైతాన్ని స్వాగతిస్తున్నప్పటికీ కూల్చివేతను వేస్తున్నారు. అనుమతులు ఇచ్చిన అధికారుల మీద కానీ, నిర్మాణ సమయంలో నిర్లిప్తంగా వ్యవహరించిన అధికారులపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా 6 కాలం కష్టపడి సంపాదించుకొని పైసా కూడబెట్టుకొని